నమస్తే సార్. నమస్తే. సో చూస్తున్నాం అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ కోసం సపోర్ట్ చేశాడు. అవును. నిజానికి అతను వెళ్తున్నట్టు వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పలేదు ఎవరికి. అంటే మీన్ చిరంజీవి కానీ, అటు నాగబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తెలియదు. సడన్గా వెళ్ళాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఫస్ట్ మనం ఈ ట్రోల్ ఇవన్నీ పక్కన పెడితే అల్లు అర్జున్ వెళ్ళడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అల్లు అర్జున్ ఒక విషయంలో క్లారిటీ ఇచ్చాడు ప్రపంచానికి. ఆయన మెగా హీరోలు లేకపోతే మెగా కాంపౌండ్ అనేటువంటి దానికి ప్యారలల్గా అల్లు అనే దాన్ని ఒక బ్రాండ్గా ప్రొజెక్ట్ చేసుకోబోతున్నాడు, డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. అవును. అల్లు ఎంటర్టైన్మెంట్స్, అలాగే అల్లు స్టూడియో, అవును, అలాగే ఆయన సినిమాలకి ఏఏ అనేది ఒక బ్రాండ్గా మార్చారు. అవును. ఈ ప్రాసెస్ అంతా నడుస్తోంది. దీన్ని అల్లు అరవింద్ గారు అక్నాలెడ్జ్ చేశాడు. ఎలా అక్నాలెడ్జ్ చేశాడు అంటే, రామ్ చరణ్కి అల్లు అర్జున్కి మధ్య ఒక చిన్న క్లాష్ ఉంది అనేది ఒక ప్రచారం జరిగింది ఆ మధ్య. అవును. జరిగిన సందర్భంలో ఆయన దాని మీద క్లారిటీ ఇస్తూ ఒక మాట చెప్పాడు అరవింద్ గారు. ఆయన ఏమన్నాడంటే, నేను చిరంజీవి ఇద్దరం ఒకళ్ళ కెరియర్కి ఒకళ్ళు హెల్ప్ అవుతూ ఒకళ్ళనొకళ్ళు ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నేను పెద్ద ప్రొడ్యూసర్ అవటం వెనకాల చిరంజీవి గారి పాత్ర ఉంది, అలాగే చిరంజీవి గారి ఎదుగుదలలో నా పాత్ర ఉంది. మేమిద్దరం భిన్నమైనటువంటి రంగాల్లో ఉన్నాం కాబట్టి ఒకళ్ళ ఎదుగుదలకు ఒకళ్ళం దోహదపడ్డాం. అవును. కానీ మా పిల్లలిద్దరూ ఒకే ఏరియాలో ఉన్నారు, పోటీ పడాల్సిందే. ఒకే ఏరియాలో ఉన్నప్పుడు పోటీ అనివార్యం అని చెప్పాడు ఆయన. అవును. సో అదే క్లారిటీతో అల్లు అర్జున్ కూడా కొనసాగుతున్నాడు. అంటే నిజానికి మనకు సరైన సక్సెస్ మీట్లో ఏమనుకుంటాను, ఇది ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరవడం పెద్ద ఇరిటేటింగ్ అవ్వడం, ఒక దశలో నాగబాబు కూడా దాన్ని ఇరిటేట్ అయిపోయి ఓపెన్గానే తిట్టడం జరిగింది. ఆ టైంలోనే యాక్చువల్గా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిగా పక్క జరిగినాడు. దానికి చెప్పని బ్రదర్ అనే ఒక డైలాగు అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అప్పటి నుంచే ఫేమస్ అయింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ వివాదానికి కారణం ఏమిటి? నాగబాబు ట్వీటే. అవును. నాగబాబు అన్యాపదేశంగా చేసినటువంటి ట్వీటు. అంటే మనకు సపోర్ట్ చేయనివాడు మనోడైనా కానీ పరాయివాడే, సపోర్ట్ చేస్తే పరాయుడైనా మనోడే అని పెట్టాడు ఆయన. నిజమే. ఆయన ట్వీట్ చేయకపోతే ఇంత దుమారం రేగేది కాదు. దీనికి కారణం ఆయనే. ఆ తర్వాత ఆయన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేసుకుని మళ్ళీ యాక్టివేట్ చేసి ఒక ట్వీట్ పెట్టాడు, డిలీట్ చేశాను అని ప్రత్యేకంగా. మళ్ళీ అది కూడా గెల్లటమే. అంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు ప్రపంచానికి ఆయన. ఈ ప్రోగ్రామ్ ఇవ్వటం వలన ఏంటంటే, ఆయన అభిమానులు మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, జనసేన క్యాడర్, ఓకే, అలాగే జనసేనని సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయి ఒక రకంగా ఇండియా కూటమి అంతా కూడా అటాక్ చేసింది అనేది కూడా మనం చూసాం. అందరూ అలర్ట్ అయిపోయి ఏం చేశారంటే, ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ అనక్కర్లేదు, అది తెలుగుదేశం కూటమి. ఓకే, తెలుగుదేశం కూటమి అలర్ట్ అయిపోయి, కూటమిని మోసేటువంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా, ప్రచార మాధ్యమాలన్నీ కూడా అలర్ట్ అయిపోయి, వాళ్ళు పోలింగ్ అయిపోయిన తర్వాత ఓటర్లకు థ్యాంక్స్ చెప్తూ ప్రెస్ మీట్ పెట్టారు అక్కడ పిఠాపురంలో. ఆ ప్రెస్ మీట్కి పెట్టినటువంటి థంబ్నెయిల్స్ చూస్తే అల్లు అర్జున్కి నాగబాబు స్ట్రాంగ్ వార్నింగ్, ఈ టైప్లో థంబ్నెయిల్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. కానీ కంటెంట్ లేదు అసలు దానిలో, వాళ్ళు ఈ ప్రస్తావనే చేయలే, కానీ థంబ్నెయిల్స్ అన్నీ అవే పెట్టారు. ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది? ఈ చొరవ తీసుకోవడానికి కారణం నాగబాబు ట్వీట్. అలా మొదలైంది గోల. అయితే అల్లు అరవింద్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రారంభిస్తున్నాడు అనే వార్తలు వస్తున్న టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, మనం రాజకీయ ప్రవేశం చేశాము, బయటకు వచ్చేసాము, ఇప్పుడు అనవసరంగా మళ్ళీ కుంపటి రాజేయటం అవసరమా కుటుంబంలో అని ఒక ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగానే వద్దన్నాడు. మీరు ఇష్టపడి పెడితే ఓకే, అభ్యంతరాలు లేవు, కానీ ఒక ఎల్డర్గా నేను సలహా చెప్తున్నాను, ఆ రోజున మనం భంగపడ్డాం, మనం ఏదో చేద్దాం అనుకుని వెళ్ళాం, అది అవ్వకపోగా అనేక విధాలుగా మనం ప్రపంచం దృష్టిలో పలచనయ్యాం, అందుకని ఇది అవసరమా మనకి అన్న పద్ధతిలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. అందులోనే చాలా డెమోక్రటిక్గా ఆయన, మీ ఇష్టమైతే వెళ్ళండి, నేను కాదని అనటం లేదు, కానీ
ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, దాన్ని ఒక్కసారి గుర్తు చేయడం కోసం మాత్రమే మాట్లాడుతున్నాను అని చెప్పాడు ఆయన. అయిపోయింది. ఆ తర్వాత ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ నన్ను అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో ఆయన ఇంట్రడ్యూస్ అయ్యాడు కదా. పరిచయం చేశాడు. ఇవన్నీ మాట్లాడుతూ నాకు ఆ సినిమాకి ఇచ్చిన డబ్బులు చాలా తక్కువ అవును. 5,000 ఇచ్చేవారు నెలకి అని ఆ టైప్లో చెప్పాడు. అది కూడా ట్రోల్ అయింది అప్పుడు, పవన్ కళ్యాణ్ని వాడేసుకున్నారు అని. అవును. ఆ తర్వాత జానీ నష్టం, అవును. జానీ నష్టం మాట ఏమిటని ఇటు నుంచి కౌంటర్ ట్రోల్స్ మొదలైనాయి. అవును. ఇది కేవలం అభిమానుల మధ్య యుద్ధమే తప్ప వాళ్ళు చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఆహా ప్రారంభించినప్పుడు అన్స్టాపబుల్ ప్రోగ్రాం బాలకృష్ణతో చేయించినప్పుడు కూడా వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ పెరుగుతోంది అనే ప్రచారం జరిగింది. అల్లు అలాగే కొన్నిజల ఫ్యామిలీస్ మధ్య. నిజానికి ఒక రకంగా చూసుకుంటే దాన్ని వ్యాపార కోణంలో చూసుకున్నప్పటికీ కూడా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి బాలకృష్ణ యాంకర్ పెట్టడం ఒక బిజినెస్ యాంగిల్ అనుకుందాం సింపుల్గా. ఆ బిజినెస్ యాంగిల్కి బూస్టప్ తెచ్చే కాంబినేషన్ ఖచ్చితంగా చిరంజీవి గారే. వీళ్ళ ఇంటి మనిషి రాకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనే దానికంటే కూడా నిజంగానే గ్యాప్ ఉండొచ్చు కదా అని ఒక డౌట్ జనరల్ పీపుల్కి వస్తే కూడా తప్పేం లేదు. అదే ఆ సందేహం క్రియేట్ అవటం వల్లనే అది కొంచెం ఆ గ్యాప్ ఉంది అనేటువంటి ప్రచారం జరగడానికి కారణమైంది అది. రెండవది చిరంజీవి ఆ షోని అవాయిడ్ చేశాడు. దాని 2 సీజన్లలోనూ ఆయన రాలా. అవును. మొదటి సీజన్ ఏమో సినిమా కోసం కేటాయించారు, రెండో సీజన్లో కొంత పాలిటిక్స్ నడిపారు. అవును. సో వస్తే ఆయన మొదటి సీజన్లోనే వచ్చి ఉండాలి. వస్తే ఫస్ట్ గెస్ట్గానే వస్తాడని కూడా చాలా మంది రాశారు కూడా. చివరి గెస్ట్ అవుతాడన్నారు. అవును, అది లేదు, రెండూ రాలా. సెకండ్ సీజన్లో కూడా ఆయన ఎక్కడ కనిపించలేదు. కాకపోతే రామ్ చరణ్ కనిపించాడు, అలాగే పవన్ కళ్యాణ్ కనిపించాడు. దీంతో కొంతమేరకు అవును ఆ పుకార్లని పక్కన పెట్టగలిగారు. కానీ అన్స్టాపబుల్ దగ్గర నుంచి తర్వాత బాలకృష్ణతో సినిమా చేయబోతున్నాం అని మాట్లాడాడు ఆయన. అవును. అల్లు అరవింద్ గారు. ఇదంతా కూడా ఆ టైంలోనే, ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే నాగబాబు ట్వీట్లు, బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు నాకు, బాలకృష్ణ అని ఒక పాత కమెడియన్ ఉండేవాడు, పాతాళ భైరవలో అంజిగాడు అని పిలిచేవారు, వల్లూరి బాలకృష్ణ. వికీపీడియాలో కొడితే ఆయన వివరాలు. దానికి సైమల్టేనియస్గా నిజానికి బాలకృష్ణని వీళ్ళు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని బాలకృష్ణ అన్న ఒక వీడియోని బయట తీసుకొచ్చి దాన్ని బాగా వైరల్ చేశారు ఒక రకంగా. అవును. దానికి ఆవేశపడిపోయి నాగబాబు దీనికి అట్లా కౌంటర్ చేశాడు ఒక రకంగా. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం కూటమిలో చేరిన తర్వాత వాళ్ళందరూ ఒక్కటైపోయారు. అవును. పొలిటికల్గా. అవును. ఒకటైపోయి ఇప్పుడు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదనే పరిస్థితి లేదు అక్కడ. అవును. వాళ్ళందరూ కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు విచిత్రంగా వీళ్ళు పక్కకు వచ్చారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ. సారీ, అవును, అల్లు ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళకి కొంచెం పక్కగా కనిపిస్తోంది. అవును. కానీ మొన్న అల్లు అర్జున్ బర్త్డేకి చిరంజీవి సతీ సమేతంగా వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు కదా. అవును. ఇది జరుగుతోంది. అంటే ఫ్యామిలీ అంటే ఇక్కడ సొఫిస్టికేటెడ్గా మాట్లాడితే కనుక మనము చిరంజీవి కొంచెం హుందాగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్న విషయం బయటికి వెళ్ళకూడదు, అందుకని కొంచెం హుందాగా ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అవును. జస్ట్ పబ్లిక్ అనుకునే మాటలను డైవర్ట్ చేయడానికి తప్ప ఇంటర్నల్గా అయితే వాళ్ళ మధ్య ఇంతకుముందునంత స్ట్రాంగ్ బాండ్ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదనేది ఒక మాట ఉంది. అయితే వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అని ప్రచారం జరుగుతున్న టైంలోనే అల్లు రామలింగయ్య కాలేజీలో రాజమండ్రిలో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ విగ్రహావిష్కరణ జరిగింది అల్లు రామలింగయ్య గారి. అవును. రాజమండ్రి హోమియో కాలేజీలో. ఆ ఫంక్షన్కి చిరంజీవి, అరవింద్ ఇద్దరు హాజరయ్యారు. హాజరై వేదిక మీద ఇద్దరు ఆప్యాయంగానే మాట్లాడారు. రీసెంట్గా సావిత్రి గారు దాని మీద బుక్ చేసినప్పుడు కూడా వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారు. అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ బహిరంగ వేదికల మీద కలవటం అనేది జరుగుతూనే ఉంది ఈ గొడవలు జరుగుతున్న టైంలోనే. తద్వారా ఏంటంటే ఒకటి కుటుంబ పరంగా మా ఇమేజ్, అంటే నిజానికి ఇండస్ట్రీ పరంగా చూస్తే మొదటి నుంచి ఒక ప్రచారం ఉంది, అల్లు రామలింగయ్య కుమార్తెని చేసుకోవటం వల్లనే చిరంజీవి ఎదిగాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. దాన్ని చిరంజీవి కూడా హరాయించుకోలేదు.
ఆ కారణంగానే స్వయం కృషితో ఎదిగాడు అనే ట్యాక్స్ బలవంతంగా రాయించారని కొంతమంది జర్నలిస్టులు అంటాం కూడా ఈ మధ్య అంటారు చూసాం మనం. అంటారు అయితే ఇది నేరుగా అల్లు రామలింగయ్య గారినే ప్రశ్నించాడు ఆయన, ఓకే. చిరంజీవి. ఆ ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్లో అవైలబుల్లే. అది ఫన్నీగా ఉంటుంది కానీ అది వాస్తవం. విషయం అదే. అదే. అంటే నేను మీ అల్లుడిని అవటం వల్లనే ఎదిగాను అంటున్నారు, ఉమ్. ఇది నిజమేనా మామయ్య గారు అని అడుగుతాడు ఈయన. అవును. అడిగితే ఎదిగిన మాట వాస్తవం కదా, ఉమ్. అది ఎదగటం అని ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన ధోరణిలో ఆయన సమాధానం చెప్పాడు, అవును. కర్ర విరక్కుండా పాము చావకుండా. అయితే అరవింద్ క్లారిటీ ఇచ్చాడు దానికి. నిజానికి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే నాటికే అరవింద్ ప్రొడ్యూసర్గా హిట్లు తీసుకున్నాడు. అవును. ఆయన మొదటి సినిమానే తంగ పథకం, తెలుగులో డబ్ చేశాడు బంగారు పథకం అనే పేరుతో, అది చాలా పెద్ద హిట్ అయింది. అవును. శివాజీ గణేష్. దినోత్సవ చిత్రం అది. శివాజీ గణేష్. అవును, తెలుగులో. అవును. నెక్స్ట్ శివాజీద గౌరవం అనే సినిమా డబ్ చేశాడు, ఉమ్. అది కూడా సద్దినోత్సవ సినిమానే తెలుగులో, ఓకే. జగ్గయ్య గారితో డబ్బింగ్ చెప్పించి. అవును. కళావాచస్పతి జగ్గయ్య కంచుకంఠంతో శివాజీ గణేషన్ నటించిన అని వేసేవాళ్ళు ట్యాగ్ లైన్ పోస్టర్ మీద. ఆ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించినాయి. ఆ తర్వాత దేవుడే దిగి వస్తే బంట్రోతు భార్య అవును. దాసరి గారి డైరెక్షన్లో తీశారు. దేవుడే దిగి వస్తే చాలా పెద్ద హిట్, ఉమ్. బంట్రోతు భార్య కూడా హిట్టే. ఈ క్రమంలోనే మా ఊళ్ళో మహాశివుడు ఇలాంటి సినిమాలన్నీ తీశాడు ఆయన. ఉమ్. అన్నీ హిట్ సినిమాలే ఆ బ్యానర్లో. సో చిరంజీవి ఎంట్రీ ఇచ్చే నాటికే నిర్మాతగా అరవింద్ నిలదొక్కుని ఉన్నాడు. ఓకే. ఓ పక్కన అల్లు రామలింగయ్య స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. కమెడియన్ మాత్రమే కాదు, విలన్ కూడా ఆయన. అదే. రెండు అవును. చేసేవాడు. సో అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. ఉమ్. ఆ ఫ్యామిలీలోకి వెళ్ళటం వలన కొన్ని అవకాశాలు వచ్చాయి అనేది ఒక ప్రచారం. దీంతో పాటు అయితే అప్పుడు జరిగింది ఏమిటి, చిరంజీవి అంటే అదే టైంలో ఒక మాట అంటారు, చిరంజీవి ఆ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందో అలా డౌన్ఫాల్ స్టార్ట్ అయిన ప్రతిసారి అరవింద్ ఒక హిట్ ఇచ్చేవాడని. అరవింద్ ఒక్కడే కాదు కదా, డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు హిట్లు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు ఆయనకి. అంటే ఫస్ట్ ఈయన సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ హిట్ మీదుగా వరుసగా హిట్లు కొట్టేవాడు అని చెప్పేసి. కేఎస్ రామారావు కూడా ఇమేజ్ ఉండేదిగా, ఆ. స్టోర్టపురం పోలీస్ స్టేషన్ వరకు. అవును. ఆయన క్రైసిస్ అప్పుడల్లా ఈయన హిట్ ఇస్తాడని బాపినేడు గారు కూడా ఇచ్చాడుగా, అవును. గ్యాంగ్ లీడర్ లాంటి హిట్ ఇచ్చాడు. పట్నం వచ్చిన ప్రతిభతలు. బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత ఆయన జోలికి వెళ్ళటం మానేశాడు ఈయన. అదే అదే వాంటెడ్గా దూరం పెట్టాడు అది ఈ బాపినేని. బాపినేడిని. అయితే అంటే బిగ్ బాస్ కూడా భాషా మాయలో పడి తీసుకొచ్చిన సినిమా కదా. అవును. అంతే. అయితే ఒకటి దీనిలో ఒక విషయం ఏంటంటే, అరవింద్ గారు చెప్పినట్టు చిరంజీవి గారిని మార్కెట్కి ఆయనలో ఉన్నటువంటి కళలన్నింటినీ ప్రొజెక్ట్ చేసిన వాడు అరవిందే. అంటే చిరంజీవిని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఇండస్ట్రీ అనేది. యమకింకరుడు అనే సినిమా, అవును. యమకింకరుడు అనే సినిమా ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఒక యాక్షన్ హీరోని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఉమ్. అంటే కృష్ణ గారు యాక్షన్ హీరోగా ఉన్నాడు అప్పటికి, అవును. కానీ కొత్త తరహా అంటే ఇంగ్లీషు సినిమాల తరహా యాక్షన్ చేయగలడు అని. ఉమ్. వీడియో క్యాసెట్లు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన దశ అది. చిరంజీవి ఎదుగుదల, వీడియో క్యాసెట్ల ప్రవేశము, ఇవి రెండు సైమల్టేనియస్గా నడిచినాయి. ఉమ్. ఒక రకంగా వీడియో క్యాసెట్ల నుంచి ఉద్భవించిన హీరోగా చిరంజీవిని చెప్పుకోవచ్చు. ఓ. యమకింకరుడు మ్యాడ్ మ్యాక్స్, అవును. ఖైదీ సినిమా ఫస్ట్ బ్లడ్. ఫస్ట్ బ్లడ్. వీడియో క్యాసెట్లు ఇచ్చి ఈ లైన్లో ఒక కథ డిజైన్ చేయండి అని డైరెక్టర్లు రైటర్లకి చెప్పడం, ఒక ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి సందర్భం అది. సో అంటే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఎంత కాపీ కొట్టినా పెద్ద విషయం లేకుండా అది తెలియదు, వెళ్ళిపోయింది. సో అలా ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఏదో అడాప్ట్ చేసి వీళ్ళు కథ వెళ్ళేవాళ్ళు. అలా వచ్చిన సినిమాలు ఇవన్నీ. అవును. ఆ విధంగా చిరంజీవి అంటే వీడియో క్యాసెట్లు చూస్తున్నటువంటి జనరేషన్కి అలాంటి హీరో తెర మీద కనిపించాడు చిరంజీవి రూపంలో. పైగా మన భాష వాడు, మన భాషలో అది కనెక్ట్ అయింది. దాని తగ్గట్టుగా సెంటిమెంట్ రంగని ఇష్టం, ఎన్ని మసాలా ఎలిమెంట్స్ అన్ని అన్నీ ఉన్నాయి. దాంతో చిరంజీవి అలా కనెక్ట్ అయ్యాడు ఆ జనరేషన్కి. అవును. ఆ కనెక్ట్ చేయటంలో అరవింద్ పాత్ర ఉంది. రైట్. కానీ అక్కడ టాలెంట్ ఉండబట్టి కదా జరిగింది అది. సరే, ఇది ఒక రకంగా మనం అలాంటి
ఒక రకంగా అదొక ట్రెండ్ క్రియేట్ అయింది దశరథ. ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి ఎదిగారు, ఒక సామ్రాజ్యం అలా కలిసి స్థాపించారు. ఎదిగారండి అని లేదు, మీరు ఇప్పుడే చెప్పారు ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్ ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసరు ఇట్లు అయితే కొట్టిన బడా producer. ప్రొడ్యూసర్గా మారటం, ఓకే సరే, ఇది బాగుంది. ఆయన బడా ప్రొడ్యూసర్గా మారటం వెనకాల చిరంజీవి ఉన్నాడు, చిరంజీవి స్టార్ మాస్ హీరో అవడం వెనకాల ఈయనున్నాడు. ఈయనున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పరస్పరమైన అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు ఇద్దరు ఇప్పటివరకు దాన్ని- వేరు వేరు రంగాల్లో ఉండటం వలన ఒకళ్ళ ఉన్నతికి ఒకళ్ళు సహకరించుకున్నారు. అదే కానీ వీళ్ళిద్దరూ ఒకే ఏరియాలో ఉండటం వలన ఒక చిన్న గొడవ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అదే ఏరియాలో ఉన్నాడు. అవును. సో వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నిటికీ, అంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్కి అల్లు అర్జున్ హాజరవటం, ఉమ్. అలాగే అల్లు అర్జున్ ఆడియో ఫంక్షన్స్కి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ రావటం అనేది తొలి దశలో జరిగింది. ఒక దశలో. తర్వాత ఎవరు రాకపోయినా అది మీడియా ప్రత్యేకంగా వార్తలు రాయటం జరిగేది. అవును. దానికి ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. ఉమ్. మారిపోయిన తర్వాత కొంత ఈ తరహా ధోరణిని అవాయిడ్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు వాంటెడ్గానే వీళ్ళ ప్రోగ్రామ్స్కి వీళ్ళని పిలవకపోవడం ఇంకా ఇంకా పిలవటం అనేది అసలు అది పెట్టుకోకుండా ఉండటం మంచిది అనే ధోరణిలో వెళ్ళిపోయారు వీళ్ళు. ఓకే. అది చెప్పుకుంటూ వచ్చారు. ఉమ్. ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు. మేమందరం ఎక్కడ కలవాలో అక్కడ కలుసుకుంటూనే ఉన్నాం. ఉమ్. ఆ మేరకు అలాంటి ఫొటోస్ అని పంపిస్తున్నారు. చేస్తున్నారు. అవును. అంటే ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా, అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే వీళ్ళు వెళ్ళి భుజం కాస్తారు. ఉమ్. ఇక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళు వచ్చి భుజం కాస్తారు. అవును. అయితే ఇంత జరుగుతుండగా ఎప్పుడైతే నాగబాబు ఈ ట్వీట్ చేశాడో, ఉమ్. ఈయన శిల్పా రవి కోసం వెళ్ళి అవును. అక్కడ నిజానికి అల్లు అర్జున్ మాట్లాడిన మాట వింటే అతను జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు, ఆ పార్టీ పేరు ప్రస్తావించలేదు, ఆ పార్టీ పేరు ప్రస్తావించలేదు. కేవలం నా ఫ్రెండ్ అని వచ్చాను, నా మిత్రుడు ఇతను, చాలా సందర్భాల్లో నాకు రకరకాలుగా మేమిద్దరం కలిసి రకరకాల అనుభూతులు పంచుకున్నాం. నేను ఇతని కోసం ఏదైనా చేయాలి అనుకున్నాను, ఉమ్. అనుకుని అతను వద్దన్నప్పటికీ వచ్చాను. అవును. ఇతను స్నేహధర్మం తెలిసినటువంటి మనిషి, మీకు కూడా ఉపయోగపడతాడు, మీ నియోజకవర్గానికి మంచి చేస్తాడు, ఇతన్ని ఎన్నుకోండి అంతే. అవును, నిజానికి అల్లు అర్జున్ చాలా మెచ్యూర్డ్గానే మాట్లాడాడు ఆ మూమెంట్ వరకు. పొలిటికల్గా అతను చాలా స్పష్టంగా కూటమి గురించి మాట్లాడాల. అవును, అవతల వాళ్ళని ఓడించమని చెప్పలేదు, ఓడించమని చెప్పలా, ఇక్కడ పార్టీని గెలిపించమని చెప్పలేదు, ఈ జగన్ పార్టీ సపోర్ట్ చేయమని చెప్పలేదు, ఏమీ చెప్పలా. జస్ట్ కేవలం ఇతను నాకు మిత్రుడు అన్నాడు, అంతవరకే. ఒక మంచి మిత్రుడు, ఇతన్ని గెలిపించుకోండి, మీకు కూడా మంచి గెలిపించుకోండి చేస్తాడు. అన్నాడు. ఇలాంటి సందర్భమే చిరంజీవికి కూడా వచ్చింది ఒకసారి. ఒకసారి మొన్న కూడా వచ్చింది కదా, సీఎం రమేష్ వీళ్ళు బ్యాచ్ అంతా వెళ్ళాడితే ఆశీర్వదించి డబ్బులు ఇచ్చి మరి డబ్బులు ఇచ్చి ఆశీర్వదించడం మాత్రమే కాదు, చాలా ముందుకు వెళ్ళి ఆయన ఎవరెవరికి వీడియోలు చేశాడో గమనిస్తే అవును, వాళ్ళందరూ గెలిచారు కదా, వాళ్ళందరూ గెలిచారు. ఒకటి, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రూప్ నుంచి వచ్చారంటే ఎన్డీఏ గ్రూప్ నుంచి వచ్చారు. అవును. ఏది సీఎం రమేష్తో మొదలు పెడితే కిషన్ రెడ్డి వరకు, చేవెళ్ళ ఎంపీ ఇప్పుడు ఆయన వరకు, కిషన్ రెడ్డి ఈయన ఆయనతో పాటు ఆయన కూడా ఉన్నాడు కదా, వీళ్ళందరూ వెళ్ళి వీడియోలు చేయించుకున్నారు. అవును. కిషన్ రెడ్డితో జరిపినటువంటి సంభాషణలో చిరంజీవి చాలా అద్భుతమైనటువంటి ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు ఆయనకి. అంటే కిషన్ రెడ్డి అడిగాడు చిరంజీవిని, మీరు ఆఫీస్కి వచ్చి కలుస్తానన్నారు ఢిల్లీలో, మీరు చాలాసార్లు ఢిల్లీ వచ్చారు కానీ మా ఆఫీస్కి రాలేదు అన్నాడు. నెక్స్ట్ టైం వస్తాను బ్రదర్ అన్నాడు ఈయన. అంటే మీరు గెలవబోతున్నారు, మళ్ళీ వస్తాను అంటే ఎన్నికలు ఉన్నాయి కదా అన్నాడు ఆయన వాంటెడ్గానే. ఓకే, ఈ ఎన్నికల్లో మీరు గెలవబోతున్నారు, మీరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, మీరు అదే ఆఫీస్లో ఉంటారు, నేను వచ్చి కలుస్తాను అని చెప్పాడు ఈయన. సో అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పాడు ఈయన. అవును, కాన్ఫిడెంట్గా. అవును. ఈ చెప్పటం చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయలే. అవును, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆయన మెంబర్షిప్ ఉందనే వివాదం అప్పుడప్పుడు తెర మీదకి వస్తుంది. అవును. ఈయన రాజకీయాలు వదిలేశాను, సినిమాల్లోకి వచ్చానని చెప్పాడు కానీ టెక్నికల్గా కాంగ్రెస్కి రిజైన్ చేయలే. ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు కూడా కంగ్రాచులేషన్ చెప్పాడు. అయితే ఈయన నడక మొత్తం ఎన్డీఏతో నడుస్తోంది కొంతకాలంగా, సినిమాల్లోకి వచ్చాక. నిజానికి రీసెంట్గా చూస్తే కనుక ఈయనకి పద్మవిభూషణ్ ఇచ్చినప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారని, ఆ ఎంపీ టికెట్ కోసమే పద్మవిభూషణ్ ఇప్పించారని ఈ డిస్కషన్ కూడా మనం రీసెంట్గానే చూసాం. రాజ్యసభకి పంపించడానికి ప్రయత్నం చేశారు. తద్వారా వెనక ఎన్డీఏ కూటమికి ఇండైరెక్ట్గా ఏపీలో సపోర్ట్ చేస్తాడు, తన తమ్ముడు పేరు మీదుగానే ఒక ప్లాన్ కూడా బీజేపీ వేసింది. అందుకే పద్మవిభూషణ్ ఇచ్చారు. ఆయన
సోము వీర్రాజు ఉమ్, బీజేపీ ఏపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళ్ళలేదు ఆయన. ఉమ్, హైదరాబాద్లో దిగి చిరంజీవి గారి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాడు. రైట్. ఆ ఫొటోస్ అన్నీ బయటకు వచ్చినాయి. ఆయన రాజకీయాలు అంటే 2014 ఎన్నికల్లో చిరంజీవి యాక్టివ్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు చూసిన ముగ్గురులో చిరంజీవి ఒకడు. అవును. ఎవరెవరు? కొప్పుల రాజు, డొక్కా మాణిక్యవరప్రసాద్, చిరంజీవి. చిరంజీవి, ఈ ముగ్గురే కలిసి చూశారు. అవును. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం పొందింది. ఆ, అప్పటి వరకు ఓకే, చిరంజీవి కాంగ్రెస్తో యాక్టివ్గా ఉన్నాడు, నడిచాడు. ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం, అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, అయిపోయింది. ఆయన బయటకు వచ్చేసాడు, సినిమాల్లోకి వెళ్ళిపోయాడు. సినిమాల్లోకి వెళ్ళిన క్షణం నుంచి ఆయన ఎన్డీఏతోనే ఉన్నాడు. ఓకే. దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకి అవును. చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచారు కదా. అవును. యాక్చువల్గా కృష్ణ బతుకున్నాడు అప్పుడు, అవును. సీతారామరాజు సినిమా తీసుకున్నాడు ఆయన పిలవాల. అవును. చిరంజీవిని పిలిచి ఆయన మాట్లాడాడు. అలాగే RRRకి సంబంధించి, దాని ఆస్కార్ వ్యవహారాలకు సంబంధించి ఉమ్, అమిత్ షాని కలిసారు. అమిత్ షాని కలిశారు. అవును. మోడీని కూడా కలవాల్సి ఉంది. అప్పుడు ఓకే. అపాయింట్మెంట్ మిస్ అయింది. ఓకే. ఆయన వేరే ప్రతినిధులతో ఎవరితోనో మాట్లాడుతున్న సందర్భంలో ఉమ్, వీళ్ళు అమిత్ షాని కలిసి వెనక్కి వచ్చేసారు. ఉమ్, ఇలా చాలా సందర్భాలు ఎన్డీఏతో చాలా సన్నిహితంగా ఆయన నడిచినటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అవును. కాకపోతే ఇది అంత ఓపెన్గా లేకుండా చూసుకొని జాగ్రత్త పట్టాలో కొంతవరకు చిరంజీవి సక్సెస్ అయినట్టే. సక్సెస్ అయ్యాడు. అంటే మనం తరోగా చూస్తే తప్ప అంటే ఏమైనా నేను మూమెంట్స్. ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే అల్లు అర్జున్ శిల్పా రవి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది ఏ పద్ధతిలో మాట్లాడాడంటే, చిరంజీవి సినిమాల్లో ఉండగానే, రాజకీయాల్లోకి రాకముందు, ప్రజారాజ్యం కూడా లేని రోజుల్లో 99 ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఎంపీగా గెలిచినప్పుడు అతనికి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యర్థి ఎవరు? ఈయన అశ్వనీ దత్. ఓకే. అప్పుడు 99లో విజయవాడ ఎంపీగా ఈయన కంటెస్ట్ చేశాడు. అవతల వైపు లగడపాటి రాజగోపాల్ కంటెస్ట్ చేసినప్పుడు అశ్వనీ దత్ ఓడిపోయాడు. ఓకే. అప్పుడు వీళ్ళిద్దరు బాండింగ్, ఇక్కడ సినిమా పరంగా వీళ్ళిద్దరు బాండింగ్, సినిమా పరంగా బాండింగ్ ఉంది. అశ్వనీ దత్తుని గెలిపించండి అని ఈయన వీడియో చేశాడు ఫస్ట్ టైం చిరంజీవి. ఆ వీడియోలో చాలా పద్ధతిగా ఆయన పార్టీల పేరు ప్రస్తావించలేదు. తెలుగుదేశం అభ్యర్థి అశ్వనీ దత్తుకి సైకిల్ గుర్తు మీద ఓటేయండి అని చెప్పలా. ఓకే. అశ్వనీ దత్తు మంచి వ్యక్తి, ఆయన నిర్మాణ సారథ్యంలో, ఆయన బ్యానర్లో నేను హీరోగా నటించాను, ఆయన మమ్మల్ని అందరినీ చాలా బాగా చూసుకునేవారు, ఆయన మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడని నేను నమ్ముతున్నాను, ఆయనకు ఓటేయండి, కాబట్టి ఆయన ఎన్నుకోండి, ఆయన చాలా గ్రాండ్ సినిమాలు తీస్తాడు, అలాగే మీ నియోజకవర్గాన్ని కూడా చాలా గ్రాండ్గా ఉంచుతాడు. ఓకే. ఇది చిరంజీవి చేసిన వీడియో అని వీడియో చేశాడు ఆయన. అంతవరకే. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి సైకిల్ గుర్తుకి అనే మాట చెప్పలే ఆయన. చంద్రబాబును ఓడించండి ఇలాంటివి ఏం లేవు. ఏం లేదు. అంటే చంద్రబాబును గెలిపించండి, అదే కాంగ్రెస్ని వ్యతిరేకించండి, ఇవేం మాట్లాడలే ఆయన. అక్కడ వరకే కన్ఫైన్ అయి మాట్లాడాడు. ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్గా అల్లు అర్జున్ కూడా అదే చేశాడు. మరి అప్పుడు చిరంజీవి ఆదర్శం, అంతే కదా. ఇప్పుడు అదే టైంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడు అని జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళు విపరీతంగా ప్రచారం చేసేవాళ్ళు కదా ప్రతి ఎన్నికలకి. ఈయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా టికెట్లు తీసుకున్నాడు కదా, తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి టికెట్లు ఇప్పించిన చరిత్ర ఉంది చిరంజీవి. అదే సమయంలో తెలుగుదేశం చంద్రబాబు గారితో కూడా సత్సంబంధాలు నేర్పి అట్నుంచి కూడా టికెట్లు ఇప్పించిన చరిత్ర ఉంది వీళ్ళకి. ఇద్దరు కలిసి వెళ్ళే మాట్లాడేవాళ్ళు చంద్రబాబుతో. ఎవరు? అల్లు అరవింద్, చిరంజీవి కలిసి వెళ్ళే మాట్లాడేవాళ్ళు. చాలాసార్లు పేపర్లో వచ్చిన మాట ఇది, ఓపెనే, ఇందులో రహస్యమే ఏం లేదు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారానికి అల్లు అర్జున్కి ఇన్స్పిరేషన్ చిరంజీవి. సో అల్లు అరవింద్ చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళంతా ఒకే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ప్రొఫెషనల్గా కాంపిటీషన్ ఉంటుంది. ఆబ్వియస్ ప్రొఫెషనల్ కాంపిటీషను. దాన్ని అనవసరంగా రప్చర్ చేసింది నాగబాబు ట్వీట్. నాగబాబు ట్వీట్తో పాటు గతంలో కూడా ఆయన అరిచేవాడు, ఫ్యాన్స్ గురించి మీద అరిచేవాడు నాగబాబు వేదికల మీద. సరే, ఈయన యాక్చువల్గా అల్లు అర్జున్
సరైన ఫంక్షన్లో చెప్పండి బ్రదర్ అనే ఒక మాట, పవన్ కళ్యాణ్కి పవర్ స్టార్ అని చెప్పడం, చెప్పండి బ్రదర్ అనే మాట, అతను స్పష్టంగా వాళ్ళు విసిగిపోయి అన్నారా, లేకపోతే నిజంగా అప్పటికే సొంత కుంపటికి సెట్ చేసుకుని అల్లు అనే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలని బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలనే ఆలోచన అయితే ఉంది వాళ్ళకి స్పష్టంగా. మా వ్యాపారం వేరు, మా వ్యవహారాలు వేరు, మేము మా పద్ధతిలో మేము ముందుకెళ్తాం, మా వ్యాపారాలు వేరు, మీ వ్యాపారాలు వేరు, మీ వ్యవహారాలు వేరు. అవును. మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మేము భుజం కాస్తాం, అలాగే మాకేదైనా ఇబ్బంది వస్తే మీరు వస్తారు. ఆబ్వియస్గా గతంలో పవన్ కళ్యాణ్ మీద దారుణమైన కామెంట్స్ చేసి ఆయన ఫిల్మ్ ఛాంబర్ దగ్గరికి పోయినప్పుడు అప్పుడే యాక్చువల్గా చెప్పని బ్రదర్ అన్న గొడవ వేడిగా ఉంది. ఆ టైంలో అల్లు అర్జున్ వెళ్ళాడు, ఛాంబర్కి వెళ్ళి సపోర్ట్ చేశాడు, వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు. చిరంజీవి, అరవింద్ తప్ప మిగిలిన అందరూ వెళ్ళారు అక్కడికి. అవును. ఆ రోజున ఫోన్ చేసి అలర్ట్ చేసి అందరినీ పవన్ కళ్యాణ్ని వెనక్కి రిట్రీట్ అవటానికి ఆయనతో మాట్లాడి కన్విన్స్ చేసి వెనక్కి తీసుకొచ్చింది అరవింద్ గారే. ఓకే. ఏమిటి గొడవ అప్పుడు గొడవ ఏమిటి అంటే, కొంతమంది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి విపరీతంగా సోషల్ మీడియాలో అన్పాపులర్ చేస్తున్నటువంటి టైం అది. వాళ్ళ మదర్ని కూడా బూతులు తిట్టారు. ఎవరు? శ్రీరెడ్డి, అలాగే కత్తి మహేష్ ఇత్యాదులు అవును, టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ని బ్యాట్ చేస్తున్నారు. ఛాంబర్ పట్టించుకోదు ఏమిటిది, సినిమా పరిశ్రమ వాళ్ళే కదా. మేమందరం క్రౌడ్ పుల్లర్స్ ఉన్నారు మా ఫ్యామిలీలో, చిన్న చిత్తగా హీరోలు కాదు. అవును. ఇండస్ట్రీకి సంబంధించిన మేజర్ క్రౌడ్ పుల్లర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వీళ్ళ నలుగురే కదా మేజర్ క్రౌడ్ పుల్లర్స్. అవును. వాళ్ళకి కష్టం వస్తే మీరు పట్టించుకోరా? అవును. ఇప్పుడు బాలకృష్ణ కాల్పులు సంఘటన జరిగినప్పుడు అందరూ వెళ్ళారు. పరిశ్రమ అది తన సమస్యగా భావించి కదా వెళ్ళి బెల్లంకొండ సురేష్తో మాట్లాడారు. కేసు కాకుండా అది పెద్ద డిస్ప్యూట్ కాకుండా చేశారు కదా. అవును. చేసి ఒక సయోధ్య కుదుర్చుకున్నారు కదా. తర్వాత వెంకటేష్ 2-3 సినిమాలు వాళ్ళకి పనిచేశాడు కదా. రామానాయుడు గారి మధ్యవర్తిత్వం నడిపినందుకు. అవును. ఎందుకంత ఇండస్ట్రీ బాధ్యత తీసుకుంది ఆ రోజు? మాకెందుకు తీసుకోవట్లేదు, మా గురించి ఎవరు పట్టించుకోరేమిటి అనే చిన్న ఇబ్బంది ఉంది కదా. అది చిన్న నిజానికి ఆ రోజున పవన్ కళ్యాణ్ జరిపినది ఆయనకు అన్యాయం జరుగుతోంది అనేదే కాదు, ఇండస్ట్రీ మీద ఒక కులం పెత్తనం ఉంది అనే దాన్ని కూడా కొంచెం హైలైట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. కానీ అవ్వలేదు అది యాక్చువల్గా. ఆ యాంగిల్ అవ్వలేదు కానీ అవ్వకుండా చూసుకున్నారు. అంటే ఇప్పుడు బాలకృష్ణ ఒక క్యాస్ట్ కాబట్టి ఆయనకి సమస్య వస్తే వెళ్ళారు, మాది సపరేట్ వేరు క్యాస్ట్ కాబట్టి మాకెందుకు రారు అనేదే ఫోకస్ అయింది. కానీ అది పెద్దగా ప్రొజెక్ట్ కాకుండా చూసే ప్రయత్నం అరవింద్ గారు చేశాడు. ఓకే. ఇది జరిగింది వెనక్కి రిట్రీట్ చేయటం వెనకాల కూడా ప్రోగ్రామ్ అదే. ఆ టైంలో మా అధ్యక్షుడిగా శివాజీ రాజా ఉన్నాడు. నువ్వు పట్టించుకోవేమిటని అతను ఉన్నాడు అప్పుడు. అతని మీద కొంచెం సీరియస్ అయ్యాడు. సీరియస్ అవడంతో పాటు ఇంకొకసారి నువ్వు మా ప్రెసిడెంట్ ఎట్లా అవుతావో చూస్తాననేదాకా వెళ్ళింది వ్యవహారం. ఓకే. ఈ మధ్య ఆయన కడుపు చింపుకున్నాడు శివాజీ రాజా. అవును. కాబట్టి రకరకాల వివాదాలు ఉన్నాయి. అల్లు అర్జున్ కేవలం పర్సనల్ లెవెల్లో వెళ్ళాడు. పర్సనల్ లెవెల్లోనే చూడాలి దాన్ని, అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే నీ పుష్ప సినిమా ఎలా రిలీజ్ అవుతుందో చూస్తాం, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఆడిద్దో చూస్తాం అనే వరకు ఇప్పుడు మనం ఇందాకైతే అన్నారు మీరు, కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన కాకుండా ఆ కూటమి మొత్తం ఈ ప్రాబ్లంని పెద్ద సమస్యలాగా నెత్తుకొత్తుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తా అల్లు అర్జున్ని. ఆ సినిమాకి సంబంధించినటువంటి ఇప్పుడు పాటలు మొన్నటిదాకా సూపర్గా ఉన్నాయన్న 2 పాటలు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త కమెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి, వరస్ట్గా ఉన్నాయని. దాని మీద కొన్ని వెబ్సైట్స్ కూడా రైటింగ్స్ ఏమి పలానా సీన్స్ బాగాలేదు పుష్పలో, ఈసారి కూడా అదే కంటిన్యూ అవుద్ది, ఇగో ఈ సీన్స్ బాగాలేదు మళ్ళీ కొత్తగా రాస్తున్నారు. పుష్ప రివ్యూని మళ్ళీ ఇప్పుడు రాస్తూ ఉన్నారు. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పాటలు బాగున్నాయి అన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు బాగాలేదని కొత్తగా పాట మొదలుపెట్టారు. అంచేత సినిమా కూడా పోస్ట్ పోన్ అయిద్దని ఒక రూమర్ కూడా వస్తూ ఉంది. సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు. సినిమా పోస్ట్ పోన్ అవ్వదు, కానీ దీన్ని ఎట్లా సర్దుబాటు చేసుకోవాలనేది ఆలోచిస్తారండి. ఆబ్వియస్గా అరవింద్ ఉన్నారు కాబట్టి, అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఆయన సెపరేట్ తీసుకుంటాడు. ఆల్రెడీ వాళ్ళ దృష్టికి వెళ్ళింది విషయం. అంటే ఒకటి మాత్రం వాస్తవం, పొలిటికల్గా వాళ్ళు ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఇబ్బంది పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది రకరకాల ఉదాహరణలు ఉన్నాయి గతంలో. జూనియర్ ఎన్టీఆర్
ఎపిసోడ్ మనకు తెలుసు. అవును. అతని సినిమాలు ఫ్లాప్ చేయడానికి తెలుగుదేశం ఆఫీస్ నుంచి ఆపరేషన్లు జరిగిన విషయం తెలుసు అందరికీ. అవును. అతన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి అతను కుటుంబంతో యుద్ధం చేశాడు తొలి దశలో. అవును. ఇండస్ట్రీలో స్థానం కోసం ఒక యుద్ధం, కుటుంబంలో స్థానం కోసం రెండు యుద్ధాలు ఏకకాలంలో చేశాడు ఆయన. అవును. ఆ టైంలో అతన్ని కంట్రోల్లోకి తీసుకోవటానికి అతని సినిమాలు బ్యాడ్ ప్రాపగాండా తెలుగుదేశం ఆఫీస్ నుంచే మొదలయ్యేది. ఓకే. ప్రత్యేక విభాగం పనిచేసేది దానికోసం. ఓ. ఆ సినిమాని దూరం పెట్టండి, హ్మ్. మన సినిమా కాదని చెప్పండి. మన సినిమా అంటే మన సినిమా అంటే అది మన కులం కావచ్చు, మన పార్టీ కావచ్చు, ఓకే. కాదది, దాన్ని దూరం పెట్టండి, మన సినిమా కాదు అదే అదే మన కులపాడి సినిమా కాదు, కాదు మన పార్టీ వాడి సినిమా మన కాదు. పార్టీ వాడి సినిమా కాదు ఓకే అని చెప్పే ప్రయత్నం అని పార్టీ ఆఫీస్ నుంచే వెళ్ళింది. సో ఇప్పుడు అది అల్లు అర్జున్ కూడా జరిగే అవకాశం ఉంది ఒక రకంగా. ఉంది. ఖచ్చితంగా. అలాగే వైఎస్ఆర్సీపీ రాజ్యం చేస్తుండగా హ్మ్. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు భీమ్లా నాయక్, అవును, తహసీల్దార్ స్థాయి అధికారులు థియేటర్ దగ్గరికి వెళ్ళి మరి వచ్చి బుకింగ్లో కూర్చుని చెప్పిన ధరకే అమ్ముతున్నారా లేదా అని మొత్తం బుకింగ్ టికెట్లు అమ్మే వరకు వెరిఫై చేసి కూర్చున్నారు కదా అక్కడ. చెకింగ్ చేశారు. అలా వకీల్ సాబ్ కూడా అదే జరిగింది. వకీల్ సాబుకు తక్కువ, భీమ్లా నాయక్ ఎక్కువ. హ్మ్. భీమ్లా నాయక్కి కాన్సన్ట్రేట్ చేసి జరిగింది. అవును. వకీల్ సాబ్ టైంలో అది మొదలైన తర్వాత యుద్ధం జరిగింది. ఆయన బహిరంగ వేదిక మీద అవును. ఒక కామెంట్ చేయడంతో అగ్గి రాజింది. అవును. కానీ భీమ్లా నాయక్ కాన్షియస్గా వాళ్ళు చెప్పిన ధరకు అమ్మారా లేదా అని చూసుకుని ఎంఆర్ఓలు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు అక్కడ థియేటర్ అంటే దగ్గర. రాజ్యం తలుసుకుంటే వీళ్ళు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇబ్బంది పెట్టగలరు. సో ఇప్పుడు అది చూస్తుంటే ఇప్పుడు సిచ్యుయేషన్స్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ప్రచారంలో మొన్న అన్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో అల్లు అర్జున్ పేరు తీసుకొచ్చాడు. అంతకుముందు తెచ్చేవాడు కాదు ఒక రకంగా. ఈ రీసెంట్ ఎలక్షన్ టైంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు అన్నాడు, తగ్గేదే లేదని ఒక డైలాగ్ వాడాడు. నాకంటే పెద్ద హీరోలు వాళ్ళందరూ అని కూడా అన్నాడు అల్లు అర్జున్. నాకంటే పెద్ద ఆ టైంలో అల్లు అర్జున్ పేరు వాడలేదు, ఎన్టీఆర్ వాడాడా? వాడాడు. అల్లు అర్జున్ గారు కూడా నాకంటే పెద్దవాడు. సో అంతా ఉన్నప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు కేవలం ఇది నాగబాబు చేసిన రచ్చ వల్ల జరుగుతున్నటువంటి రచ్చే. దాన్ని లీడ్ తీసుకుని దాన్ని కొంచెం ప్రోత్సహించారు వీళ్ళు కూడా వాంటెడ్గానే. ఓకే. ఒక దాడి జరగటం మంచిదే అనుకున్నారు. అట్నుంచి ఎవరో ఒకళ్ళు లీడ్ తీసుకుని మాట్లాడితే ఆపేద్దాం. ఇక్కడ ఇంకోటి కూడా జరిగింది మీద అదే రోజు గమనిస్తే కనుక అల్లు అర్జున్ ఇక్కడికి నంద్యాల వెళ్ళిన రోజే రామ్ చరణ్ అక్కడ పిఠాపురం వెళ్ళాడు. అవును. ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అత్యుత్సాహం కూడా చూడాలి మనం. సోషల్ మీడియాలో మా హీరోకి ఎంతమంది జనం వచ్చారో చూడండి, మీ హీరోకి ఎంతమంది జనం వచ్చారో చూడండి, కంపారిజన్ మొదలుపెట్టారు వీడియోస్. మాకు చాలా మంది వచ్చారు, మీకు తక్కువ వచ్చారు, ఇది సరిపోవట్లేదు, కనపట్లేదు ఎవడ పెద్ద హీరో అని చెప్పడానికి వీళ్ళు మొదలు పెట్టారు ఒక రకంగా. ఈ వార్ మొదటి నుంచి ఉంది, ఈ వార్ చాలా కాలంగా నడుస్తోంది. ఓకే. కంపారిటివ్గా సక్సెస్ రేట్ ఇతనిది ఎక్కువ అని. అల్లు అర్జున్ సక్సెస్ రేట్ ఎక్కువ కంపేర్ చేస్తే రామ్ చరణ్ పోలిస్తే. ఇతనికి ఆస్కార్ వచ్చింది ఇతని సినిమాలో, అతను నటించిన సినిమాలో ఒక పాటకు ఆస్కార్ వచ్చింది. అది మ్యూజిక్ డైరెక్టర్కి వచ్చింది, లిరిక్ రైటర్కి వచ్చింది. అవును. సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మా హీరోకి భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక తెలుగు హీరోకి ఉత్తమ నటుడి పురస్కారం. ఇది చరిత్రలో మార్క్ అయిపోయింది కదా. అవును. అది ఎట్లాగైతే తెలుగు సినిమాకి ఆస్కార్ అని మార్క్ చేశారో ఒక తెలుగు హీరోకి భారతదేశంలో జాతీయ పురస్కారం దక్కటం అనేది చరిత్ర. తర్వాత ఎవరికి వచ్చినా ఇక ఫస్ట్ ఇదే 100 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడు అవార్డు పొందిన మొట్టమొదటి హీరో. అంతకుముందు ఎన్టీఆర్ ఉండొచ్చు, ఎస్వీఆర్ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఎవరికి రాలేదు కదా, ఎవరికి రాలేదు కాబట్టి వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టినట్టే. ఈయనే గొప్ప అనేది మాట్లాడటానికి ఒక పాయింట్ లైన్ దొరికింది వీళ్ళకి. ఇలాంటివి ఈ ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటుంది. అలాగే పుష్ప 2 సుకుమార్ మీద ఒక భారం ఉంది. ఇది RRR రేంజ్లో వెళ్ళాలి. ఓకే. ప్రపంచ మార్కెట్కి. అంటే ఇప్పుడు భారం పెట్టింది ఫ్యాన్ అభిమానులా లేకపోతే అల్లు అర్జున్ పెట్టాడా? అభిమానులు. అంటే ఇక్కడ ఒకటి గమనించాలి, దేవుడు భక్తుల ద్వారా మాట్లాడతాడు, ఓకే, హీరోలు అభిమానుల ద్వారా మాట్లాడతారు.
సో ఇప్పుడు అల్లు అర్జునే ఆ సుకుమార్ మీద ఈ సినిమా ఆ రేంజ్కి వెళ్ళాలి అనే ప్రెజర్ ఉంది. ఉంది ఉమ్, ఉంది అందుకోసమే సినిమా డిలే అయింది. ఉమ్, ఇప్పుడు పుష్ప 1 మీద చాలా క్రిటిసిజం వచ్చింది ఆ టైంలో, అవును. రిలీజ్ అయిన రోజే. నిజానికి తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది, అది ఉమ్, హిందీలో నడిచిపోయింది కానీ అవును. తెలుగులో డివైడ్ టాక్తో మొదలై కాకపోతే ఈ పాటలు మేనరిజం ఇవన్నీ డిఫరెంట్గా వెళ్ళినాయి. కంటెంట్ పరంగా అయితే తెలుగులో డివైడ్ టాక్తోనే మొదలైంది, ఉమ్, కానీ హిందీ సక్సెస్ ప్రభావం పడి ఓకే. తెలుగు రన్ అయిపోయింది. అవును. ఇది వాళ్ళు గమనించారు. అంటే ఇక్కడ రామ్ చరణ్ అల్లు అర్జున్ కంపేర్ చేస్తున్నప్పుడు ఇంకోటి కూడా చూడాలి. మీరు RRR RRR అంటున్నారు కాబట్టి ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పేది ఇంకోటి ఏంటి, రాజమౌళి లేకుండా ఫస్ట్ ఫ్యాన్ ఇండియన్ హీరో మావాడే అనేది కూడా చెప్పుకుంటారు. ఇండైరెక్ట్గా అటు ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని వితౌట్ రాజమౌళి ఫస్ట్ మావాడే పాన్ ఇండియన్ హీరో. అవును, పాన్ ఇండియా హీరో తను అవటం మాత్రమే కాదు, ఒక పాన్ ఇండియా డైరెక్టర్ని తయారు చేశాడు, ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ క్రెడిట్ కూడా వీళ్ళే చేసుకుంటున్నారు. అల్లు అర్జున్కే దక్కుతుంది అని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది కదా, మాట్లాడుతున్నారు ఆల్రెడీ. నిజానికంటే ఒక రకంగా అల్లు అర్జున్ ఇంత ట్రోల్ చేయడానికి అదొక్కటే కారణం కాకపోవచ్చు, నాగబాబుది ఒకటే కాకపోవచ్చు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసే అత్యుత్సాహం కొంతవరకు అంటే ఉంటుంది అది. అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళు చేసినప్పటికీ కూడా ఒక దశలో అల్లు అర్జున్ మెగాస్టార్ అని ఒక ట్యాగ్ వేసుకున్నాడు. అది కూడా పెద్ద గొడవ అయింది. సాయంత్రాన్ని తీసేశారు, అది వేరే విషయం అనుకోండి. అవును, మెగాస్టార్ అల్లు అర్జున్ అని వేశారు. అప్పుడే సుకుమార్ వచ్చేసి ఎందుకు వచ్చిన కూడా ఐకాన్ స్టార్ అని వేసినట్టున్నాడు. ఐకాన్ స్టార్ అని మార్చారు దాన్ని. అంటే ఈ మెగాస్టార్ అనేటువంటి బిరుదు కూడా చాలా అనుకోకుండా వచ్చింది. మరణ మృదంగం సినిమాకి ట్యాగ్ లైన్ ఏం పెట్టాలని ఆలోచిస్తూ మెగాస్టార్ స్మైటీ మూవీ అన్నాడు ఆయన. స్మైటీ ఎవరు? కేఎస్ రామారావు. అప్పటి నుంచి మెగాస్టార్ అయిపోయాడు ఈయన. అప్పటి నుంచి ఆయన ఇప్పుడు బాధపడుతున్నాడు. ఆయన నేనే ఇచ్చాను ఈ టైటిల్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కేఎస్ రామారావు అప్పుడప్పుడు తెగ ఫీల్ అవుతుంటాడు. రామారావు బాధపడతాయి. ఈ టైటిల్ మెగాస్టార్స్ మైటీ మూవీ అని పెట్టాడు ఆయన ట్యాగ్ లైన్. అంతకుముందు సుప్రీం హీరో, అంతకుముందు ఒక దశలో సుప్రీం హీరో. సుప్రీం హీరోగా ఉంటూ ఉండగానే ఇది మొదలైంది మెగాస్టార్. అది ఫిక్స్ అయిపోయింది. అంటే ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ అప్లికేషన్ ఏంటి, ఉంటే గంట మెగాస్టార్ రామ్ చరణ్ ఉండాలి కానీ అల్లు అర్జున్ ఎలా తీసుకుంటాడు. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇన్ కేస్ మనం అనుకున్నట్టుగా తెలుగుదేశం స్పష్టమైన మెజారిటీతో ఉంది. వాళ్ళంతా కొంచెం కోపంగానే ఉన్నారు వాస్తవంగా అయితే. అంటే కోపంగా ఉన్నట్టు కనపడుతున్నారా తెలియదు కానీ అల్లు అర్జున్ అయితే ఇప్పుడు టార్గెట్ అయ్యాడు. ఒక కోప ప్రదర్శన అయితే కనిపిస్తోంది విజిబుల్గానే, చాలా ఓపెన్గా ఉంది. సోషల్ మీడియా ఇప్పుడు ఎక్కడ తీసినా అల్లు అర్జున్ ఓపెన్ టార్గెట్ అయిపోయాడు. చాలా అబ్యూస్ చేస్తున్నారు, దారుణమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పుష్ప సినిమా ఆపరేషన్ పుష్ప 2 అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఒక సోషల్ మీడియా. అంటే ఇది వాళ్ళు ఎందుకు ఉపేక్షిస్తూ ఉండుంటారు, రిలీజ్కి కొద్దిపాటి ముందు వెళ్ళి సయోధ్య కుదుర్చుకుంటాడు అరవింద్ గారు. అవును, కుదుర్చుకుని సెటరైట్ చేస్తాడు ఆయన డెఫినెట్గా. అదే నేను అడుగుతున్నాను, ఒకవేళ సెటరైట్ అవ్వకపోతే అల్లు అర్జున్ ఫ్యూచర్ ఏంటి? సెటరైట్ చేస్తాడు ఆయన, దానిలో ఏమాత్రము మొహమాటం లేదు. ఇప్పుడు ఎందుకు ఉపేక్షిస్తున్నారంటే ఒక చర్చ జరగనివ్వండి, మంచిదే. సినిమా టాక్లో ఉంటుంది, చర్చలో ఉంటుంది. ఇది బిజినెస్ యాంగిల్, ఒక రకంగా బిజినెస్ యాంగిల్ అంతే కదా. ఉండివ్వండి, కొంచెం ఇది నడుస్తూ ఉండగా మనం వెళ్ళి సమస్యను పరిష్కరించి ఈ దగ్గరకు వచ్చాక అట్నుంచి కూడా 2 మాటలు చెప్పించేస్తే అయిపోతుంది. ఇక అక్కడి నుంచి సినిమా ప్రమోట్ అయిపోతుందని. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశంలో ఉన్నటువంటి కండిషన్ కాదు అల్లు అర్జున్ది. అవును, ఇది వేరే. అవునవును, ఇది వేరే. అక్కడ ఒక రకంగా వీళ్ళు మాట్లాడకపోయినా కొంచెం టైం పీరియడ్లో తగ్గే అవకాశం కూడా ఉంది దీనికి. ఉంది, అక్కడ అది వేరు, అది వేరే కూడా. అది వేరు. అది ఒక మంట రాజుతోంది ఇప్పుడే. ఇప్పుడు ఆయన నిన్న అభినందనలు తెలియజేశాడు, వరుసలు కలిపాడు. వరుసలు కలిపి మామయ్య అత్తయ్య అన్నాడు. అవునవును. ఆ రోజు భువనేశ్వరి విషయాలకు వచ్చేసరికి జనరలైజ్ చేశాడు. ఆడవాళ్ళ మీద హింస మంచిది కాదు, ఆడవాళ్ళని తిట్టకూడదు, ఆడవాళ్ళు దేవతలు, ఇలాగా భువనేశ్వర్ అత్తయ్య అనలే ఆ రోజు. అనలేదు. అంటే ఒక పద్ధతిలో చాలా లౌక్యంగా మాట్లాడాను అనుకున్నాడు అని వీళ్ళు అన్నారు. మాట్లాడాడు. రెండోది, ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వ్యవహారంలో కూడా పేజీలు ప్రకటన ఇవ్వాల, 3 లైన్లు. ఈ యూనివర్సిటీకి పేరు తీసేయటం వలన రామారావు గారి ఖ్యాతిలో తగ్గుదల ఏమి ఉండదు. అలాగే ఈ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడం ద్వారా ఆయన ఖ్యాతిని పెంచేది ఏమీ లేదు. లేనప్పుడు ఎందుకు ఈ అనవసరమైన వివాదం?
కొంత మెచ్యూర్డ్గా దీన్ని ప్రభుత్వం సంయమనంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాను అంతే. అన్నాడు చాలా క్లియర్గా. మిగిలిన వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ పేరాలు రాసే ప్రయత్నం చేయలే. నిజానికి ఈయన తిడితే చూసి ఆనందించాలనేది అవతల వర్గం ఆలోచన. తిట్టలేదు, పేజీలు తిట్టలేదు అనేదే గొడవ. అదే దాంతో మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం శ్రేణులు మా వాడే కాదు మాకు అని మాట్లాడారు. ఇంకో దానికి మాట్లాడటం అంటే పార్టీ క్యాడర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిందంటే పార్టీ అధినాయకత్వం సూచనల మేరకే ఉంటుంది. సూచన లేకుండా మాట్లాడే అవకాశం లేదు కదా. ఖచ్చితంగా డెఫినెట్గా వాళ్ళకి తెలిసే జరిగింది అది. అట్లాగే ఎన్టీఆర్ పెద్ద ఆయన శత జయంతి ఉత్సవాలకు కూడా పోలేదు. అక్కడ కృష్ణా జిల్లాలో పెట్టినప్పుడు కానీ ఇక్కడ హైదరాబాద్లో పెట్టినప్పుడు కానీ అటెండ్ అవ్వలేదు. అంటే అదొక గొడవ. అంటే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఉంది అందరికీ. విషయం ఏంటంటే ముందు శత జయంతి జరపాలి అనుకున్నప్పుడు ఒక సమావేశం జరిగింది, దానిలో ఇతను లేడు. ఫ్యామిలీ సమావేశం ఫ్యామిలీ కమ్ పార్టీ ఓకే సమావేశం జరిగింది, దానిలో ఇతను లేడు. అంటే వాళ్ళు డివైడ్ చేయలే పనులు, ఎవరెవరు ఎక్కడెక్కడ హాజరవ్వాలి. ఓకే ఇప్పుడు తెనాల్లో జరిగింది, తర్వాత గుడివాడలో కొంత జరిగింది, ఇలా రకరకాల చోట్ల జరిగింది. అది ఈ ప్రాంతాలకి ఎవరెవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది ఒక ప్రోగ్రామ్ చార్ట్ ఇవ్వాలి కదా. 1 year జరిగింది అది మొత్తం. అవునవును. చివరలో శకపురుషుడు పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్లో పెట్టారు. దానికి దాదాపు అందరూ వచ్చారు. ఎన్టీఆర్ బర్త్డే రోజు పెట్టారు అది. అవును, జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే రోజు మే 20 లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు కొంచెం ముందుగా చెప్పాలి కదా అతనికి. అతను ఇతర కార్యక్రమాలు పెట్టుకుంటాడు కదా. ఫ్యామిలీ ముందు వెళ్ళి చెప్పారు. అదే ఆయన ఆల్రెడీ ఫ్యామిలీకి మొత్తం టికెట్స్ వేసుకొని మాల్దీవ్స్కి వెళ్ళి వెకేషన్కి వెళ్ళాలని వాళ్ళు బర్త్డే స్పెషల్ అక్కడ చేసుకున్నారు. చేసుకున్న విషయం వీళ్ళకి తెలుసా తెలియదా అనేది పక్కన పెడితే 1 week ముందు వెళ్ళి టీడీ జనార్దన్ గారు వెళ్ళి అక్కడ ఇన్విటేషన్ ఇచ్చి వచ్చాడు. ఆయన అవకాశం ఉంటే రాగలను అని చెప్పాడు. ఓకే, అంటే జనాలకి ఎలా ప్రొజెక్ట్ అయింది అది? ఈయన ఇన్విటేషన్ ఇచ్చినా ఆయన రాలేదన్నట్టుగా అయిపోయింది. వాంటెడ్గా రాలేదు, అదే కదా, అవాయిడ్ చేశాడు అని. అట్లాగే గుడివాడ సభకి తెనాలి సభలో కూడా ఎన్టీఆర్ ఇన్వైట్ చేశారు, ఆయన వెళ్ళలేదు అంటారు. ఒక సభకే ఇన్వైట్ చేశారు, అప్పుడు కూడా ఆయన వేరే సినిమా కార్యక్రమంలోనే ఉన్నాడు. దేవర సినిమా షూట్లో ఉన్నాడు అప్పుడు. దేవర ఓకే, వెళ్ళలేదు. ప్రారంభం దేవర ప్రారంభం జరుగుతున్న దశ అది. ఓకే, ఆ టైంలో వెళ్ళలేదు. అది కూడా ఆయన చెప్పుకున్నాడు. రెండోది రామారావు గారి కుమార్తె ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఆవిడ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. అవును, కానీ ఏదైనా సెలబ్రేషన్ జరిగేటప్పుడు పార్టీ సెలబ్రేషన్స్కి, కుటుంబానికి సంబంధించిన సెలబ్రేషన్స్కి కొంచెం దూరంగా ఉంటే బెటరు అన్న పద్ధతి కాన్షియస్గా అతను పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవును, గతంలో వెళ్ళిన సందర్భంలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఉన్నాయి అతనికి. అవును, లోకేష్ ఎంగేజ్మెంట్కి, బ్రాహ్మణి లోకేష్ ఎంగేజ్మెంట్కి అతనికి పిలుపు ఉంది, వెళ్ళాడు. కానీ లోపల ఎవరు పలకరించక సఫికేషన్కి గురై ఓ 1/2 గంట లోపల ఉండి బయటకు వచ్చేసాడు అతను. అంటే రీసెంట్గా నందమూరి సుహాసిని వాళ్ళ కూతురు కొడుకు పెళ్లిలో వెళ్ళినప్పుడు కూడా ఈయన కళ్యాణరాములు ఇద్దరు బాలకృష్ణ గారు విష్ చేస్తుంటే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ వీడియో ఒకటి. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ముందేం జరిగింది తెలియదు. అంత్యక్రియలప్పుడు కూడా జరిగింది అదే. ఇలాంటివి కొన్ని ట్రోల్ అయినాయి. సో ఎందుకు వచ్చిన వివాదం? అసలు మనం అక్కడ అంటే ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నప్పుడు ఏదైనా జరగచ్చు. అవును, సో అది అవాయిడ్ చేయడం బెటర్. కష్టం ఉన్నప్పుడు మనం వెళ్ళి కాసేపు నిలబడదాం అని చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు అతను. అన్నదమ్ములు ఇద్దరు అంటే నందమూరి బ్రదర్స్ అని వాళ్ళకు ఒక బ్రాండ్ వేశారు ఇప్పుడు. అవును, సో ఇప్పుడు వాళ్ళిద్దరూ అభినందించారు. ఇప్పుడే కాదు, 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు కూడా వీళ్ళ పొజిషన్ అదే. ఎన్టీఆర్ది, కళ్యాణ్ రాము, హరికృష్ణ ఉన్నాడు అప్పుడు. అవును, ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జనంలో కూర్చుని చూసి వచ్చారు కార్యక్రమాన్ని. వేదిక మీదకి వెళ్ళాల అంటే ఇన్విటేషన్ లేదు, ఉంది, కానీ అక్కడికి వెళితే ఎవరూ పలకరించలేదు వాళ్ళు. ఓకే, ఎవరో ఒకరు ఇన్వైట్ చేయాలి కదా, పైకి తీసుకెళ్ళి కూర్చోబెట్టడమా లేదా మైక్లో అనౌన్స్ చేయడమా అని. అటువంటిది ఏమీ జరగలేదు. వాళ్ళు దూరంగానే కూర్చుని మొత్తం ప్రోగ్రామ్ వాచ్ చేసి వచ్చేసారు. తమని పలకరించిన వాళ్ళతో మాత్రమే మాట్లాడి వచ్చేసారు. ఇద్దరు కొడుకుల్ని తీసుకుని హరికృష్ణ వెళ్ళి వచ్చాడు.
సో ఇలాంటివి జరుగుతాయి. ఫ్యామిలీస్ ఉన్నాయి, పెద్ద కుటుంబాలు. ఇప్పుడు మెగా కుటుంబం కూడా ఆ రోజున చిరంజీవి ఒకడు, అవును. ఆ రోజున అరవింద్ ఒకడు, కానీ ఇప్పుడు చాలా పెద్ద ఫ్యామిలీ అయింది కదా అది. అయితే వ్యక్తిత్వం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎట్లా చూసుకున్నా కొంచెం డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. డెఫినెట్గా మనస్తత్వాలు వేరుగానే ఉంటాయి. అంటే ఈ యాంగిల్లో ఫ్యాన్స్ ఆలోచించడం లేదు. మీరు అన్నట్టుగా ఫ్యాన్స్ రూపంలో మాట్లాడిస్తున్న పెద్దలు ఆలోచించడం లేదా? ఆలోచించడం లేదు. అంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది దీనిలో అని. ఉమ్, ఖచ్చితంగా ఒక ప్రయోజనం ఉంటుంది. ఒక మాట బయటకు, ఒక చర్చ బయటకు వచ్చిందంటే దాని వెనకాల ఏదో ఒక ఇంటెన్షన్ లేకుండా అయితే జరగదు. రైట్. అయితే ఇప్పుడు ఇంకా మనం దీన్ని కంక్లూడ్ చేస్తే కనుక మీరు అన్నట్టుగా అరవింద్ రాయబారం నడుపుతాడు, ఖచ్చితంగా మధ్యవర్తిత్వం చేస్తాడు, ఇది ఎండ్ కార్డు పడుతుంది అనుకుంది. ఎండ్ కార్డు పాజిటివ్గానే పడుతుంది. ఓకే. శుభం కార్డే ఇది. నాకు తెలిసి ఇది ఎండ్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణే ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఇస్తాడు ఇప్పుడు? ఇప్పిస్తారు, ఆ? ఇప్పిస్తారు. చిరంజీవితో అయినా మాట్లాడిస్తారు. ఓకే. ఈ వివాదాన్ని పెంచాలనో మరొకటో అనుకోలేదు. చిరంజీవి కూడా ఆ మధ్య అన్స్టాపబుల్ గురించి మాట్లాడాడు. ఉమ్, పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నాడు ఆయన. అవును. బాలకృష్ణ నాకు స్నేహితుడే అని కూడా మాట్లాడాడు. నేరుగా ఆయన పిలిచినా వెళ్తాను, ఈయన పిలిచినా వెళ్తానని కూడా మాట్లాడాడు. అని ఎవరు పట్టించుకోలేదు నన్ను అని చెప్పినట్టు. చెప్పినట్టే. అదే. సో అలా ఒక చిన్న గ్యాప్ లాంటి, అంటే నిజానికి ఎవరి వ్యాపారాలు వాళ్ళవి అనే అండర్స్టాండింగ్తో ఉన్నారు వాళ్ళు. అవును. అంతకు ముందు అంటే కొణిజల అని ఒక ఫ్యాక్టరీ పెట్టాడు ఆయన. ఉమ్, ఏది, ఖైదీ నంబర్ 150, అవును. తర్వాత సైరా. సైరా. ఈ 2 సినిమాలు వాళ్ళు విడిగా ఒక బ్యానర్ ప్రారంభించారు. అవును. అంతకు ముందు నిజానికి అంజనా ప్రొడక్షన్స్ అని ఒక బ్యానర్ ఉంది, నాగబాబు ప్రొడ్యూసర్గా. ఉమ్, ఆరెంజ్ సినిమాతో దాన్ని ఆపేశారు. అవును. ఆపేసి ఇది కొణిజల పేరుతో ప్రారంభించారు. ఉమ్, అయితే అంతకు ముందు వీళ్ళ బ్యానర్ ఏమిటి, గీతా ఆర్ట్సే. అవును. గీతా ఆర్ట్స్లోనే 150 మూవీ ఉంటుంది అని ప్రచారం జరిగింది. అవునవును. జరిగి కొణిజల అని పెట్టినప్పుడు గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య అనే వివాదం అప్పుడు వచ్చింది. ఆ 150 టైంలోనో సైరా టైంలోనో అల్లు అరవింద్ కూడా అది సినిమా ఫంక్షన్లో అన్నాడు ఈ మాట. నేనే మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను, అతను ఛాన్స్ తీసుకుని చరణ్ ఛాన్స్ తీసుకున్నాడు. సడన్ ఛాన్స్ నాకు తీసుకున్నాడు. ఇప్పటికైనా ఇవయ్య నాకు ఒక ఫన్నీగా అన్నట్టు ఒక డైలాగ్ అయితే ఉంది, మనం చూసాం అది. అవును, సో ఒక రకంగా వాళ్ళ మధ్య ఒక మంచి వాతావరణమే ఉంది ఫ్యామిలీ పరంగా. ఉంది. ఇట్లా ఇక్కడ ఫ్యాన్స్ వరకు వచ్చేటప్పటికి, లేదా నాగబాబు లాంటి ట్వీట్స్ వచ్చినప్పుడు, నాగబాబు గతంలో కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి, రామ్ గోపాల్ వర్మ ఇష్యూలో కానీ, అంటే ఎండమూరి గారు ఎండమూరి విషయంలో కానీ, ఇవన్నీ కొంచెం అంటే సంయమనం పాటించాల్సిన చోట. అంటే ఇది కూడా ఒక వ్యూహాత్మకంగానే జరుగుతుంది. ఓకే. అంటే ఆవేశంగా ఒక మాట అనటం అవసరము అనిపించినప్పుడు నాగబాబుతో మాట్లాడిస్తారు, ఓకే. నాగబాబుని వాడతారు అక్కడ. అంటే ట్వీట్ చిరంజీవికి తెలియకుండా నాగబాబు వేయలేదంటారు? లేదు, తెలుసు. వాళ్ళకి అవగాహన లేకుండా అయితే జరగలేదు. ఉమ్, అలాగే ఈ ప్రచారం మొత్తం కూడా అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం. జనసేన అనే థంబ్నెయిల్స్, ఈ ప్రచారం కూడా వాళ్ళ దృష్టికి వెళ్లకుండా జరిగేదైతే కాదు. అవును. వాళ్ళు కానీ నడవని, అంటే దాని ద్వారా జనంలోకి ఎడుతుంది, అది ఉమ్. ఆ కంటెంట్ జనంలోకి ఎడుతుంది. ఇది ఎట్లనైతే చూసి ఆ తర్వాత ఒక డెసిషన్కి రావచ్చు. వాళ్ళకి మంచిదే, ఈ వివాదం నడవనివ్వండి, మంచిదే, ఉమ్. మరక మంచిదే అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. చివరిలో సబ్ వచ్చి ఇట్లాంటిది అంతే, అల్లు అరవింద్. అంతే. వచ్చి క్లారిటీ ఇచ్చేసి క్లోజ్ చేసేసి వివాదం పరిష్కారం అయిపోయింది. ఉమ్. అంటే ఇలాంటివి చాలా చూసాం మనం. ఈవెన్ ఫ్యామిలీ స్టార్ విషయంలో దిల్ రాజు ఆయన ఘర్షణ పడింది, ఉమ్. మళ్ళీ అరవింద్. సర్దుబాటు అయిపోయింది, మళ్ళీ కలిసి మాట్లాడుకున్నది. అంటే ఆయన చాలా ఎవరినైనా కలుపుకుని వెళ్ళే మనిషి, కన్విన్స్ చేయగల మనిషి. కన్విన్స్ చేయగల మనిషి. అవును. కాబట్టి ఆ ప్రాబ్లం అక్కడ దాకా తెచ్చుకోరు.